సరే ఇప్పుడు సమంత గురించి మాట్లాడుకుంటే నాకు ఒకవేళ బ్రేకప్ అవ్వకపోయి ఉంటే నేను సావిత్రి అంత దాన్ని అయ్యేదాన్ని అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ వినిపిస్తుంది. అది నిజమంటారా? 100% నిజం. సమంత ఏంటి ఎవరికైనా అంతే. కొంతకాలం పోయింది 7 సంవత్సరాల్లో ఇచ్చాను నాకు దురదని చెప్పాను కదా. అప్పుడు 7 సంవత్సరాలు ఉండలేదు 7 నెలలు. ₹1,00,00,000 ₹2,00,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసిన వాళ్ళు కూడా నా ఫ్రెండ్ కూతురే ఒక అమ్మాయి. నన్ను చెప్పని వచ్చాడు ఆయన చౌదరి గారు అన్నమాట నాకు మా సైడ్. నేనేం చెప్తే నా మీద విల్లు కూడా పోవద్దు నా మాట ఎందుకంటుంది. ఆ అమ్మాయి మనసులో ఆ అబ్బాయి మీద ఇంక ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు ఇంకా జరిగి తీరద్దు ఈ జనరేషన్లో. 3 లక్షలు 3 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. అయితే ఈ 3 కోట్లు ఎవరికి కావాలి ఆ అమ్మాయికి? షీ డజంట్ కేర్. ఆ అమ్మాయి అలాగే లేకపోతే బతకలేదు. ఏదో వాళ్ళిద్దరికి ఎందుకు వచ్చిందో మనసు పెద్ద అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పే నా మీద ఉన్న విల్లు కూడా అంకులు అంటూ కూడా మానేస్తుంది. సో అంచేత నేను చాలా ఇదిగా చెప్పాను. ఇటువంటి వాటిలో మీద తల దూర్చకూడదు, దూర్చినా చిన్నపిల్ల నీకు చిన్నప్పుడు నీకు తెలుసు కదా అన్నట్టుగా అన్నాడు. ఆయన కూడా ఇప్పుడు చిన్నపిల్ల అంటే గౌరవంగా మాట్లాడతారు. ఎప్పుడు నేను అమెరికా వెళ్తే కాఫీ ఇస్తుంది. అంతేగాని నువ్వు ఇటువంటివన్నీ చెప్పేవనుకో ఇష్టం ఉండదు వాళ్ళకి. ఆ విధంగా సమంత కొంచెం ఫస్ట్ నుంచి కొంచెం ప్రోగ్రెసివ్ గర్ల్. ఇక్కడ నా దగ్గర నా యాడ్లో ఫస్ట్ చేసింది కాబట్టి ఒక 15 ఏళ్ల క్రితం చెప్తున్నాను. తన వ్యక్తిత్వం ఏంటంటే మంచి అమ్మాయి, తెలుగు క్రిస్టియన్, తెలుగు రాదు, మెడ్రాస్ క్రోంపేటలో ఉండేదనమాట. తర్వాత ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి నిజంగా నేను పెద్ద స్టార్ని అయిపోతానన్నట్టు ఊహించలేదు. సినిమా యాక్ట్రెస్ అవుతాననే ఊహించలేదు. అక్కడి వరకు తెలిసి నాకు. అంటే ఆ రోజుల్లో జస్ట్ యాడ్స్ చేసి చిన్న చిన్న యాడ్స్ ఉండేది రోజులు చేసేది. అప్పుడు నేను ఒక యాడ్ చేశాను గిరిజన్ అనే ప్రోడక్ట్కి. అప్పటికి అమ్మాయికి ప్లస్ ఏం తెలియదు సినిమా ఫీల్డ్ గురించి. జస్ట్ లేదా క్రోంపేట అంటే మెడ్రాస్ కొంచెం మధ్యలో ఉంటుంది, మెట్రో స్టేషన్ లాంటిది అనమాట. అది మెట్రో కాదు, ఎలక్ట్రిక్ సబర్బ్ స్టేషన్ అనమాట. తాంబరం పక్కన క్రోంపేటలో ఉండేది. అక్కడ దూరం కాబట్టి మేము ఉండే ఈ టీ నగర్ ఏరియాలో ఉండేది. టీ నగర్ దగ్గరలో హాస్టల్లో ఉండేది. సో ఎందుకుండేది ఉంటాయి కదా, ఫోటో షూట్స్ ఉంటాయి. వయసులో ఉన్న అందమైన అమ్మాయిలు ఫోటో షూట్ ఇవ్వచ్చు, చెన్నై సిల్క్స్ అని దానికన్నా ఇవ్వచ్చు. ఆ విధంగా ఒక మోడల్ కోఆర్డినేటర్ దగ్గర తన పిక్చర్లు ఇస్తే ఆ విధంగానే నేను నా అమ్మాయిని సెలెక్ట్ చేశాను. అదే తర్వాత అనుకోకుండా ఎవరో చూశారు. అది ఫస్ట్ సినిమా బాగా ఆడలేదు. దాని తర్వాత నేను కూడా పెట్టాలి కాఫీ బార్లో. అక్కడ అతను ఎవరో బాండ్ రాయించుకున్నాడు అనమాట, ఆ సినిమా అయ్యే వరకు చేయకూడదని. అంటే ఈలోగా మనం నేను బియాంకా దేశాన్ని పెట్టేశాను కాఫీ బార్లో. దాని తర్వాత తను గౌతమి నన్ను ఏదో సినిమా చేస్తుంటే ఇది తెలుగులో తీస్తే బాగుంటుందని ఫీల్ అయ్యి నాగార్జున అప్రోచ్ అయ్యి అబ్బాయిని అడిగారు. కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇద్దరికని. అది పెళ్లి వరకు దారి చేసుకున్నారు. అంతా బాగానే ఉంది అన్నారు. నిలబడదని నేను ముందే అనుకున్నాను. యాక్ట్రెస్ అవ్వదు, మంచి వయసులో ఉన్నప్పుడు అవ్వదు. ఎందుకంటే 90% అవ్వదు. నువ్వు ఇంకా యాక్ట్ చేయాలని అనే అగ్రిమెంట్తో చేసి ఉంటుంది. నేను యాక్ట్ చేస్తాను, నువ్వు యాక్ట్ చేస్తావు కాబట్టి అని. తను యాక్ట్ చేస్తాడు. తను ఏం జరిగింది అనేది ఈ అమ్మాయికి తెలియదు. ఊహాజనితంలో బాధపడిపోతూ ఉంటుంది. ఈ అమ్మాయి కూడా ఎక్కడికి వెళ్తే అతను కూడా ఊహించుకునేది బాధపడుతూ ఉంటాడు. ఇంకే ఒకటి కాదు, మనస్పర్ధలకు తాడే ఉంది. అంచేత ఇటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ పట్టించుకోకూడదు. మీకు అర్థమైంది. ఇప్పుడు అలా పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అవి నిలబడతాయి. అయ్యే నిలబడలేదు. మన వాళ్ళు సోషల్ మీడియా ఎంత ఉంటే అది చెప్పేస్తూ ఉంటారు. నా దగ్గర యాక్ట్ చేసిన రమ్య కృష్ణ అతను పెళ్లి చేసుకుంది కదా, కృష్ణవంశీ అని అతన్ని. దానికే వీళ్ళకి ఎందుకు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, పెళ్లి చేస్తున్నారు, పిల్లలు కన్నారు, అయిపోయింది. అలా ఇంకా ఇడిపోవట్లేదటి అనుకుంటూ ఉంటారు మనవాళ్ళు. సో ఇది ఎన్ని మామూలే. కానీ ఈ అమ్మాయి మట్టుకు ఆ డెసిషన్ ఎందుకు తీసుకుందనే దానికి యొక్క స్ట్రాంగ్ కారణం ఏముంటుంది వాళ్ళిద్దరికీ తెలియాలి. ఇప్పటి వరకు బయట అయినా కూడా విడిపోవడమే కరెక్ట్. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇష్టం వచ్చినట్టు ఏదో ఫ్యాషన్ సంబంధించిన ఏదో బిజినెస్ పెట్టుకుంది అక్కడ. తర్వాత ఏదో తనకి ఇష్టం వచ్చిన వెబ్ సిరీస్లో చేసింది. ఆ వెబ్ సిరీస్ ఈ అమ్మాయి గురించే బాగా ఫేమస్ అయిపోయింది. ఫ్యామిలీ అనేది వస్తుంది కదా, ఫ్యామిలీ మ్యాన్. ఆ విధంగా తను చేయగలను ఒక క్యారెక్టర్ అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇలాగనే పెళ్లి చేసుకోవడం వల్ల అది వర్కౌట్ అవుతుందని చెప్పి నా ఉద్దేశంలో చెప్పాను నేను. నువ్వు యాక్ట్రెస్గా ప్రూవ్ అయిపోయినప్పుడు చాలామంది మీద పడతారు. ఒక సక్సెస్ ఉంటే 10 మంది పడతారు. పడినప్పుడు ఇక్కడ ఫ్యామిలీ లైఫ్ అంత బాగోదు. బాగోదంటే 365 డేస్లో 250 డేస్ బయట ఉందనుకో, ఇంకా కాపరేటి అది అంత ముందు ఆలోచించుకునే అంత ఇది ఉండదు వాళ్ళకి. కారణం ఏదైనా కూడా వాళ్ళు విడిపోవడం మంచిది. నా లైఫ్ మరో మహానటి కాకూడదు, మహానటి సావిత్రిలా కాకూడదు అంటే ఆవిడ లాస్ట్లో జమినీ గణేష్ని నమ్మి తాగుబోతు అయిపోయింది.
అతను పెద్ద జమినీ గణేష్ అని, కానీ మేము ఎందుకు ఒక్క మాట్లాడతామంటే మా కాలేజ్ ఎక్స్ స్టూడెంట్ అతను, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో. అతనికి అందంగా తెల్లగా బ్రాహ్మణులు కదా, అతనికి సాంబార్ అని పెట్టారు పేరు. ఇప్పుడు ఈ మధ్యన జమినీ గణేష్ అంటే అంటున్నాను, కానీ ఎప్పుడు సాంబార్ అని అంటారండి. సో బాగుండేవాడు. అతనికి ఒక అట్రాక్షన్ ఉంది. ఆ రోజుల్లోనే 10 హీరోయిన్ సావిత్రి ఒకతే కాదు కదా, రేఖాళ్ళు మాత్రం ఆ టేబుల్ కూడా ఉంటుంది. పుష్పవల్లి తను చిన్న చిన్న దాంట్లో యాక్ట్ చేస్తే అందంగా ఉండేది. వాళ్ళకి పుట్టిన వాళ్ళు రేఖ 2-3 సిస్టర్స్ అదేందే. అందులో పెద్దది రేఖ అనుకుంటా, సురేఖ అనుకుంటా ఫస్ట్లో పేరు. దాని తర్వాత నేను ఫస్ట్ షూటింగ్ చూసింది రేఖా కృష్ణరాజు గారిదే, సేమ్ మా ఊరోళ్ళ పొలంలో నర్సరీలో. నేను ఎంత ఉన్నాను అప్పుడు, ఇంకా ఐ వెంట్ టు సీ వాచ్ ద షూటింగ్. ఓకేనా. సో జమినీ గణేష్ వారి కొంచెం అతను దాన్ని ఏమంటారు ఫ్లామ్ బాయింట్ ప్లస్ ఏమో రసికుడు అండ్ అట్రాక్ట్ చేస్తాడనమాట. బాగుండేవాడు, చాలా బాగుండేవాడు అనమాట. సో ఆ విధంగా సావిత్రి నిజమైన ప్రేమలో పడిపోయింది. అతను ఒక విధంగా చూసుకోవాల్సింది. మరి అతనికి సావిత్రి ఉండగానే ఇంకొక ఇద్దరు ఒరిజినల్ భార్య ఉంది, ముగ్గురు ఎంతమంది ఉన్నారు. అవి కాకుండా అఫైర్స్. దాంతో తను తాగుడికి అలవాటు పడిపోయింది. స్కాచ్లో అవి తాగుతూ లాస్ట్లో ఏదో ఉంటే తాగేస్తే బెటర్ ఆ లెవెల్కి పడిపోయింది. పెద్ద ఇల్లు వ్యవహారం. సావిత్రి నిజంగా మహానటి. సో సెంటిమెంటల్గా పోయింది ఆవిడ. మేము ఒకసారి డైరెక్టర్ అయిన తర్వాత చూడడానికి వెళ్ళాను నేను ఆవిడని. అన్నానగర్లో ఉండేది మెడ్రాస్లో. సో జస్ట్ లేదు మంచి యాక్ట్రెస్ అని. సో ఈ అమ్మాయిని పోల్చుకుని కానీ నిజంగా ఎక్కడ అని ఉంటే కరెక్ట్. అందరూ విమెన్నే సాధారణంగా ఫ్రీడమ్గా ఉండే రోజులు వచ్చేసినాయి. ప్లస్ సంపాదించే విమెన్ అయితే ఇంకా అసలు దగ్గరగా అసలు మ్యారేజ్ గురించి ఆలోచించడం వేస్ట్, హ్యాపీగా ఉండటం మంచిది. సినిమాలో లేని వాళ్ళే అలా ఫీల్ అవుతున్నారు. కావాలా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు, 2-3 సంవత్సరాలు ఉంటుందో రామ్ అంతే. తప్పితే నీతో జీవితాంతం 3 వేసేవాడిని పసుపుతాడు అలాగా పడి ఉండే టైపు లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అంటే ఉంటారు 10%, కాంట్రాక్ట్ పొజిషన్లో ఉన్న గతి లేని వాళ్ళు. అర్థమైందా? వాళ్ళ తప్పితే మిగతా వాళ్ళు ఎవరో ఉండరు. ప్లస్ అందులో సినిమా ఫీల్డ్లో ఉంటూ ఈ అమ్మాయికి మంచి మార్కెట్. నాగ చైతన్యాన్ని తీసుకున్నంత రెమ్యునరేషన్ అమ్మాయి తీసుకుంది. మరి హీరోయిన్లు ఎవరు తీసుకున్నంత, సౌత్లో తీసుకున్నంత రెమ్యునరేషన్ ఆ అమ్మాయి లెవెల్కి వెళ్ళిపోయింది. లైక్ నయనతార స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఆ అమ్మాయి మీద కూడా మొన్న దుమారు వచ్చింది, మీరు ఎవరు అడగలేదు, నేను చెప్పలేదు. ఆ విజయ్ మీద వచ్చింది, నేను చెప్పేశాను. దాంట్లో ఒక అమ్మాయి మీద చేసాడు విజయ్, తీసి పక్కన పెట్టింది. అది దాని గురించి మీ దాంట్లో నేను చెప్పాను, ఒకే దాంట్లో కవర్ చేసి చెప్పేశాను అనమాట. ఈ అమ్మాయి అలా అనుకోవడంలో 100% నేను కూడా ఆ అమ్మాయి తరపునే మాట్లాడతాను. ఎందుకంటే వెరీ డిఫికల్ట్. నేను అమ్మాయి మేము ఏదో ఒకప్పుడు చేసేవాని కాదు. ఇట్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఒక మగవాడు ఒక ఆడది కలిసి బతకలేరు. నో. అంచేత ఎలాగండి మరి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండండి. పిల్లలకంటే రెస్పాండ్ ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగే. ఒక డైవర్స్ తనతోటే ఉండదు, డివోర్స్ చేసే తనతో ఉండదు. అదే ఇది ఏమీ లేకుండా తను వద్దని ఉంటుంది. వాళ్ళు కూడా బిగినింగ్ ఇది అండర్స్టాండింగ్ లానే ఉంటారు. అతను ఆస్తి ఇతను రాదు, అమ్మాయి ఆస్తి ఇతను రాదు. కాబట్టి ఈ అమ్మాయి కూడా బాగా సంపాదించుకుని అంత దురాస్పరాలు మటుకు కాదు, అక్కడ వరకు చెప్పగలను. ఏదో ఆపద్ధర్మంగా వచ్చాం, బాగా పైకి వచ్చాం అంతే. తప్పితే నాకేదో నీ ఆస్తి చైతన్య దగ్గర రూపాయి తీసుకోలేదు నాకు చేసినంత వరకు.